కలెక్షన్ #1. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. ప్రసాద్ వర్మ తన డైరెక్షన్లో ఇది సెకండ్ ఫిలిం అండ్ సో హీరో నేను ఇంకో హీరో అండ్ అలాగే ముఖ్యంగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టరు స్వర్ణ మాస్టర్ అండి. ఆల్మోస్ట్ ఆవిడ 1000 సాంగ్లకి కొరియోగ్రఫీ చేసి ఉంటారు. వాళ్ళ అబ్బాయి టాన్ తేజ్ తను ఈ సినిమాకి మ్యూజిక్ చేయబోతున్నాడు. అండ్ అలాగే ఇక మిగతా క్రూ అందరు ఎవరైతే ఉన్నారో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి మంచి హిట్ ఇచ్చి మళ్ళీ ఇదే బ్యానర్లో మళ్ళీ ఇంకో అద్భుతమైన సినిమా చేయాలని ఆశిస్తున్నాను. ఈ రోజున హనుమాన్ జయంతి రోజున ఇక్కడ శివాలయం టెంపుల్లో ఈ ఓపెనింగ్ జరిగింది. కృష్ణారెడ్డి గారు ఫస్ట్ షాట్ తను డైరెక్షన్ చేశారు. అచ్చిరెడ్డి గారు క్లాప్ కొట్టారు. నేను కెమెరా స్విచ్ ఆన్ చేశాను. సో ప్రసాద్ ఆల్ ది బెస్ట్. మ్యూజిక్ డైరెక్టర్ అమ్మా. హాయ్ అండి, నేను టాన్ తేజ్. ఇది నా ఫస్ట్ మూవీ. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ చేస్తున్నాను. సో ఐ లైక్ టు థ్యాంక్ ప్రసాద్ సార్ ఫర్ ది ఆపర్చునిటీ అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ ది ఆపర్చునిటీ. ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలండి. ప్రసాద్ వర్మ తమ్ముడు ఆల్మోస్ట్ నాకు చాలా ఏళ్ళుగా చాలా సొంత బ్రదర్లా ఉంటాడు. తను ఫస్ట్ టైం మూవీ చేశాడు, ఆల్రెడీ సినిమా చేశాడు, సెకండ్ మూవీ. సో ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వన్ మోర్ థింగ్ వచ్చి మా అబ్బాయి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు మ్యూజిక్ డైరెక్టర్గా. అంటే ఆడు చిన్నప్పుడు 9th క్లాస్ నుంచి వాడికి ఇది ఒక ప్యాషన్. సో నేను ఎక్స్పెక్ట్ అంటే నా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదండి, వాడే ప్రసాద్ వర్మకు నచ్చి తీసుకున్నారు. సో డెఫినెట్గా వాడికి ఒక మంచి ఫ్యూచర్ దొరుకుతుందని ఎదురు చూస్తున్నాను. ఆల్ ద బెస్ట్ ప్రసాద్. ఆల్ ద బెస్ట్. సో అలాగే పెద్ద వాళ్ళు కూడా ప్రసాద్ని ఆశీర్వదించడానికి ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, ఆలీ గారు అందరూ కూడా వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఈ దీవెనలంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న సినిమాకి ప్రోత్సహించడానికి ఇంతమంది వచ్చారంటే డెఫినెట్గా ప్రసాద్కి మంచి టైం స్టార్ట్ అయింది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే. నా పేరు జబర్దస్త్ ఫణి కౌలూరి. మీ అందరికీ నేను సుపరిచితుడినే. ప్రసాద్ వర్మ మా మిత్రుడు, మా శ్రేయభిలాషి. ఈ సినిమా డైరెక్షన్ కోసం ఎంతో కష్టపడి ఈరోజు తీసుకొచ్చాను. సబ్జెక్ట్ మాత్రం మేము డిస్కషన్లో కూర్చున్నాం. సబ్జెక్టు రెగ్యులర్ సబ్జెక్ట్ కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. అందరు కామన్ చెప్తారు మా డిఫరెంట్ సబ్జెక్ట్ అని, కానీ ఇది రెగ్యులర్ సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు వస్తున్న సినిమాలకు భిన్నంగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను కూడా రెగ్యులర్గా సబ్జెక్ట్ డిస్కషన్లు కూర్చుంటున్నాను. డైలాగ్ వెర్షన్ తయారు చేసిండ్రు, నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. అంత డిఫరెంట్గా ఉంటుంది. అంటే అది సబ్జెక్ట్ రివీల్ చేయకూడదు అన్న, ముందే చెప్పిండు నువ్వు ఎమోషనల్గా సబ్జెక్ట్ చెప్పకని చెప్పిండు. నిజంగా నాకైతే సబ్జెక్ట్ మేము డిస్కషన్లు కూర్చున్నప్పుడే అది అసలు మామూలు ఉండదు. అంటే అది అమ్మవారి సినిమా అని చెప్పాను, అట్లనే ఎంటర్టైన్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది సబ్జెక్టు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు. అలానే అదేవిధంగా ఇందులో కమెడియన్స్ కూడా దాదాపు అందరు ఉన్నారు. నా పాత్ర ఏంటి అని అడిగితే ఆలీ అనేది నాది ఒక కామెడీ ట్రాక్ ఉంటుంది. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చాలా చాలా బాగుంటుంది. సినిమా టైటిల్ దగ్గర నుంచి శుభం కార్డు వరకు సినిమా ఎమోషన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. టోటల్గా ఒక సామాన్య ప్రజల దగ్గర నుంచి అందరూ చూడదగ్గ సినిమా. నిజంగా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీ అందరూ కూడా మా ప్రసాద్ వర్మని బ్లెస్సింగ్ చేస్తారనుకుంటున్నాను. అదేవిధంగా ఫ్యాన్ తేజ్ నెక్స్ట్ మొత్తం ఫ్యాన్ తేజ్ కావాలి మొత్తం. నిజంగా ఇందులో సాంగ్స్ కూడా చాలా చాలా బాగా వస్తున్నాయి. నేను ఒకటే విన్నాను, సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. ప్రొడ్యూసర్స్ నిజంగా సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్ననే రమ్మన్నారు, చెక్కిస్తున్నారు, కానీ నేను షూటింగ్లో ఉన్నా. నిజంగా ఈ సినిమా మాత్రం సూపర్ హిట్ ఆడాలి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు మా బ్రదర్ సినిమా చేశాడు. అది అందులో ఆల్ కమెడియన్స్ ఉంటారు, సెంటిమెంట్ ఎమోషన్ ఉంటుంది. అలానే ఆ సినిమా రేంజ్లో కంటే ఇంకా ఫుల్ బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. నిజంగా ఇది చిన్న సినిమా కాదు, మనసున్న మంచి మనుషులు చేస్తున్న సినిమా ఇది. నిజంగా మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. ఈ రోజుల్లో ఇవాళ ఏంటంటే సినిమా ప్రతి ఒక్కరు చేస్తున్నారు, సినిమా తీయటం కాదు, ఈ రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఆ రిలీజ్ చేయాలంటే మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. ప్రెస్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ చిన్న సినిమాని పుష్ చేస్తున్నారు. అలానే మా ప్రసాద్ వర్మని, మా అందరినీ, మా టీం అందరిని కూడా బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ ఆల్ ద బెస్ట్. ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ ఆల్ ద బెస్ట్. ఇక్కడికి వచ్చేసిన అందరికీ నమస్తే సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఫస్ట్గా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రసాద్ వర్మ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది యాక్చువల్గా నేను ఫస్ట్లో సార్ స్టోరీ నాకు చెప్పినప్పుడు ఇట్ వాజ్ వండర్ఫుల్ అండి. అంటే ఐ హ్యావ్ నెవర్ హర్డ్ అ స్టోరీ లైక్ దిస్. ఇంతకు ముందు వరకు నేను ఎప్పుడు ఇలాంటిది చూడలేదు. దాంట్లో ఉన్న సస్పెన్స్ కానీ, థ్రిల్లర్ కానీ, ఐ వాజ్ అమేజ్డ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ ఆపర్చునిటీ, ఈవెన్ దో నేను కొత్త వాడినైనా సరే నన్ను
సపోర్ట్ చేస్తూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, నన్ను హీరోగా ఎంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే అలీ గారు, కృష్ణారెడ్డి సార్ వచ్చి మా మూవీ ఓపెనింగ్కి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీ చాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మా టీమ్కి, మా అసిస్టెంట్ డైరెక్టర్స్కి, మా ఎంటైర్ క్రూకి మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్. ఈరోజు హనుమాన్ జయంతి రోజు మా పిక్చర్ ఓపెనింగ్కి విచ్చేసిన అందరికీ నమస్కారం. ముఖ్యంగా అచ్చిరెడ్డి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు అండ్ అలీ గారు మాకు బ్లెస్సింగ్ ఇవ్వడానికి వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఒక మంచి ప్రాజెక్ట్తో మేము ముందుకు వస్తాం. బ్లెస్ మీ. థ్యాంక్ యూ. ప్రసాద్ వర్మ గారికి, ముందు డైరెక్టర్ గారికి నా ఒక ధన్యవాదాలు అండి. ఈ మూవీ మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని మా అభిమానం ఉంది, మా అభిప్రాయం. సో అందరూ కష్టపడి ఈ మూవీకి ముందు తీసుకెళ్తారని అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మీడియా మిత్రులకి నా ధన్యవాదాలండి. సో ఈ సినిమా ఓపెనింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, అలీ గారు కాల్ చేసి పిలవగానే వచ్చారు. నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు ఉన్నందుకు. ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అండి. చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసి చేయడం జరిగింది. సో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఒక కొత్తగా ఉంటుంది. అండ్ స్వర్ణ అక్క చాలా థ్యాంక్ యూ సో మచ్. అక్కకి ఫోన్ చేసి చెప్పగానే ట్యాన్ గురించి చెప్పడం, ట్యాన్ తేజ్ గురించి ఒకసారి వచ్చి మాట్లాడిన తర్వాత తన మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. ఆ ట్యూన్స్ విన్నాను నేను. చాలా థ్యాంక్ యూ సో మచ్ ట్యాన్. అండ్ ఫనీ భయ్య నాతో స్టోరీ డిస్కషన్లో కూర్చుంటాడు. సో తన సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుందని, ప్రేక్షకులు దీన్ని అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ కాస్టింగ్ త్వరలో మేము వెల్లడిస్తామండి. జూన్ ఫస్ట్ వీక్లో సెట్స్లోకి వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీంట్లో సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఉన్నారు, కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కమెడియన్స్ ఉన్నారు. ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు షన్ను. సార్ డైరెక్షన్లో నేను ఈ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. సో మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీ అందరు వచ్చినందుకు, సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీడియాకి. హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు సారిక. సో బేసిकली आई एम फ्रॉम महाराष्ट्र, फ्रॉम मुंबई. आई एम मराठी एक्ट्रेस, बट बचपन से ही साउथ इंडस्ट्री का बहुत मतलब लाइक करती हूँ. तो अभी साउथ इंडस्ट्री में ट्राई कर रही हूँ. और थैंक यू सो मच प्रसाद सर, मुझे ये मूवी में काम देने के लिए. सो आप सबका ब्लेसिंग्स चाहिए हमें. అందరికీ హాయ్. నా పేరు మనోజ్ఞ. యాక్చువల్లీ నేను ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అండ్ ప్రసాద్ అంకుల్కి థ్యాంక్ యూ సో మచ్ ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ప్రొడక్షన్ నెంబర్ 1 ఈ మూవీలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, నిజంగా నాకు ఈ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. నేను విన్నాను, నా వరకు, నా క్యారెక్టర్ వరకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇందులో ఒక మంచి క్యారెక్టర్ నేను చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. Hi, I am Devansh. I am doing this film, child character. I am so happy. Thanks to Prasad uncle.